మరో బ్రేకింగ్. ఖమ్మం జిల్లా కల్లూరులో నాటు తుపాకులు కలకలం రేపాయి. తాళ్లూరు వెంకటాపురం చెరువు వద్ద కాపలాదారులు నాటు తుపాకులతో సంచరిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఆ కాపలాదారుల నుంచి పోలీసులు నాటు తుపాకులు, గన్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఖమ్మం జిల్లా కల్లూరులో నాటు తుపాకులు కలకలం రేపాయి. తాళ్లూరు వెంకటాపురం చెరువు వద్ద కాపలాదారుల చేతుల్లో ఈ నాటు తుపాకులు ఉన్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కాపలాదారుల నుంచి పోలీసులు ఆ నాటు తుపాకులు, గన్ పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. 2 వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ ఉపేందర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉపేందర్, యాక్చువల్లీ వీళ్ళు ఈ నాటు తుపాకులు కలిగి ఉన్నారు అనేటువంటి సమాచారం ఇచ్చింది ఎవరు? అండ్ ఈ తుపాకులు ఏ కారణంతో వీళ్ళు తమ వద్ద ఉంచుకున్నారని చెప్తూ ఉన్నారు? ఏం జరిగింది అసలు? రమణ, ఇప్పటికే ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని తాళ్లూరు వెంకటాపురం గ్రామంలో అనుమతులు లేకుండా ఏదైతే నాటు తుపాకులు వినియోగిస్తున్న 2 వ్యక్తులను కూడా ఇటు పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఏదైతే వెంకటాపురం గ్రామంలో చేపల చెరువు నిర్వహిస్తున్నటువంటి ఏలూరు జిల్లా కైకలూరు మండలం తటాకం గ్రామానికి చెందినటువంటి ఘంటసాల లక్ష్మీనారాయణ, ఇటు నేడమర్రు మండలం తోకపల్లికి చెందినటువంటి ఘంటసాల పెద్దిరాజులు ఇద్దరు కూడా 2 నాటు తుపాకులు వాడుతున్నట్లయితే స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించడంతో వారిని దాడి చేసి అయితే పట్టుకున్నారు. వీరు ఏదైతే గన్ పౌడర్, అక్కడే ఉన్నటువంటి ఏదైతే ఈ తుపాకులను కూడా అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు గత కొంతకాలంగా అడవి జంతువుల వేటలోనే వీటిని వినియోగిస్తున్నట్లు కూడా విచారణలో తేలినట్లయితే పోలీసులు చెప్తున్నారు. గత కొంతకాలంగా ఇటువంటి నాటు తుపాకులతో అటు ప్రాంతాల్లో తిరుగుతున్న నేపథ్యంలోనే గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే పోలీసులు కూడా లైసెన్స్ లేకుండా ఆయుధాలు కలిగి ఉండడం నేరం అని చెప్పేసి, తుపాకులు, పేలుడు పదార్థాలు ఎవరు తమ వద్ద ఉంచుకోవద్దని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే వన్యప్రాణులు వేటాడడం కూడా నేరం అని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు. ఇక అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండడం కూడా నేరం అనే విషయాన్ని అయితే వారు వెల్లడిస్తున్నారు. ఎవరి వద్ద అయినటువంటి చట్టప్రకారమైనటువంటి నాటు తుపాకులు కానీ ఇటువంటి వస్తువులు ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక ఏదైతే అటవీ జంతువుల వేటల క్రమంలోనే వీరి నాటు తుపాకులు ఏర్పాటు చేసుకున్నట్లయితే తెలుస్తుంది. చెరువు వద్దకు వచ్చేటువంటి అడవి జంతువులు వేటాడేందుకే ఈ నాటు తుపాకులు వినియోగిస్తున్నట్లయితే వారు విచారణలో వెల్లడించినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం వారిద్దరి మీద అయితే కేసు నమోదు చేసి అయితే రిమాండ్కి అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ ఉపేందర్.